ఈరోజు ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. దట్ ఈస్ పెప్టైడ్. అసలు పెప్టైడ్స్ అంటే ఏంటి, ఇవి ఎలా వర్క్ చేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఐఎమ్ డాక్టర్ సుధావాణి, డర్మటాలజిస్ట్ అండ్ ఎస్థెటిక్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్, రోడ్ నెంబర్ 92, బంజారా హిల్. పెప్టైడ్స్ అనేవి స్మాల్ మాలిక్యూల్ ప్రోటీన్స్. ఈ పెప్టైడ్స్ అన్నీ ఫామ్ అయ్యి ఒక బిగ్గర్ ప్రోటీన్ ఫామ్ అవుతాయి. అదే కొలాజన్, కెరాటిన్, ఎలాస్టిన్ ఇవన్నీ కూడా మన స్కిన్ అండ్ హెయిర్లో ఉండేవే. సో ఈ పెప్టైడ్ ఫామ్ ఎప్పుడైతే మన మాయిశ్చరైజర్స్లో కానీ లేకపోతే సీరమ్స్లో కానీ ఉంటుందో ఇవి చిన్న మాలిక్యూల్ కాబట్టి ఈజీగా పెనిట్రేట్ అవుతాయి. అదే బిగ్గర్ మాలిక్యూల్ కొలాజన్ డైరెక్ట్గా అప్లై చేయలేము, ఎందుకంటే అవి పెనిట్రేట్ అవ్వవు బికాస్ దే ఆర్ బిగ్ మాలిక్యూల్స్. సో పెప్టైడ్స్ ఎక్కడెక్కడ వాడచ్చు అంటే యాంటీ ఏజింగ్, ఇట్ హ్యాస్ ద యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. తర్వాత హెయిర్ గ్రోత్, ఇవి ఇంపార్టెంట్. ఇంకా అదర్ పెప్టైడ్స్ కూడా ఉన్నాయి. పెరి ఆర్బిటాల్ ఏరియాలో కూడా రింకిల్స్కి కానీ పిగ్మెంటేషన్కి కూడా ఈ పెప్టైడ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెప్టైడ్స్ అనేవి ఉంటాయి. సో మాయిశ్చరైజర్స్లో కూడా పెప్టైడ్స్ ఈ మధ్య అవైలబుల్ ఉంది. అలాంటి మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా స్మూత్గా ఉంటుంది, ఫైన్ రింకిల్స్ తగ్గుతాయి అండ్ ఎలాస్టిసిటీ కూడా పెరుగుతుంది. సో ఈ పెప్టైడ్స్ వాడడం వల్ల యూజ్ ఏంటి అంటే, వాట్ ఎవర్ రెటినాల్ ఆర్ వైటమిన్ సి అనేవి మనం వాడుతున్నామో వాటి ఎఫికసీని ఈ పెప్టైడ్స్ ఇంకా బూస్ట్ చేస్తాయి. కొంతమందికి రెటినాల్ వాడితే పడదు, వైటమిన్ సి పడదు. అలాంటప్పుడు వాళ్ళు పెప్టైడ్స్ యూజ్ చేస్తే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఎనీ ఇరిటేషన్, దే కెన్ యూజ్ దీస్ పెప్టైడ్స్. సో పెప్టైడ్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి స్కిన్ రింకిల్స్కి, తర్వాత హెయిర్ గ్రోత్కి, పిగ్మెంటేషన్కి, ఈ మూడిటికి కూడా పెప్టైడ్స్ అనేవి ఉంటాయి. వన్ సింపుల్ థింగ్ ఈజ్, ఇఫ్ యువర్ మాయిశ్చరైజర్స్ హ్యావ్ పెప్టైడ్స్, that is very good. Any doubts on peptides, you can contact us and subscribe our channel. Thank you.